భీమా ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని పాలమూరు జిల్లా రైతులు అన్ని పార్టీల నాయకులతో రౌండ్ టేబుల్ నిర్వహించారు. త్వరలోనే ప్రాజెక్టు పరిధిలోని అన్ని గ్రామాల్లో పాదయాత్రను నిర్వహించి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని సమావేశం నిర్వహించింది. 100 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టును టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా పక్కన పెడుతుందని ప్రశ్నించాయి ప్రతిపక్షాలు. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తుంటే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పక్కకు పెడుతోందని సర్కారును నిలదీస్తున్నాయి ప్రతిపక్షాలు. రాజకీయాలకు అతీతంగా పెండింగ్ ప్రాజెక్టులపై పోరాటం చేయాలని నిర్ణయించారు. పాలమూరు ఎత్తిపోతలను 30 నెలల్లో కడితే సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేస్తానన్నారు నాగం. 100 మీటర్లు ఉంటే 135 మీటర్ల ఎత్తుకు స్టాటికేట్ అది చాలా ఎక్కువ ఉంది. ఎట్లయితే కిందికి పోయే కొద్ది ఆలస్యం అవుతుంది. 30 నెలలు పూర్తి చేస్తానని చెప్పిండు. 30 నెలల పూర్తి చేస్తే మాత్రం మన పాలమూరు రంగారెడ్డిది ఇదే కేసీఆర్ కు మంచిగా పాలాభిషేకం చేసి మంచిగా దండం పెట్టి వస్తాను నేనైతే. భీమా ప్రాజెక్టు పూర్తవ్వాలంటే ఉద్యమాలు చేయాల్సిందేనన్నారు సిపిఎం నేతలు. వినతి పత్రాలిస్తే ఒరిగేదేం లేదని వ్యాఖ్యానించారు. పాలమూరు జిల్లా మీద కేసీఆర్ కి ప్రేమ లేదని విమర్శించారు మాజీ మంత్రి డికే అరుణ. సెంటిమెంట్ ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకుంటున్నారే తప్పితే పాలమూరుకు సాగునీరు ఇవ్వాలన్న తపన ఆయనకు లేదన్నారు. నాగర్కర్నూలు కొండ ప్రాంతం, కల్వకుర్తి కొండ ప్రాంతం అంతా కూడా దీని పక్క నుంచి వచ్చేది. అట్లాంటిది కాకుండా మళ్ళీ శ్రీశైలం దగ్గరనియో బ్యాక్ వాటర్ అని ఇప్పుడు ఆంధ్రలో అడ్డుకుంటుందని అంటే ఏదో ఒక సెంటిమెంట్ ద్వారా ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకుపోయారు. ఆ సెంటిమెంట్ ద్వారా తను ఆ సెంటిమెంట్ ని వాడుకొని తను లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచన తప్ప ఒక మంచి ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్టుని చేపట్టలేనటువంటిది ఒక దీనివల్ల తేటతెల్లం అవుతా ఉందని సందర్భం తెలియజేస్తా ఉన్నా. భీమా ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని డిమాండ్ చేసింది జేఏసీ. త్వరలో ప్రాజెక్టుల అంశాలపై చర్చించి కార్యాచరణ చేపడతామన్నారు కోదండరాం. ఖచ్చితంగా జల సాధన కోసం జరిగే ప్రయత్నంలో జేఏసీ ముందుంటది. పాలమూరు జిల్లా వికాసం అనేది జేఏసీకి ఒక లక్ష్యంగా ఉంటది. జిల్లా అభివృద్ధి కోసం ఖచ్చితంగా జేఏసీ ముందు నిలబడి భవిష్యత్తులో కార్యాచరణ తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా అందరికీ హామీ ఇస్తున్నాం. ఏ రాజకీయ లక్ష్యాలు లేవు, మేము పదే పదే చెప్తూ ఉన్నాం. మాకున్నదల్లా ఒకటే, ఈ జిల్లా తెలంగాణ అభివృద్ధి చెందాలి. ఆ ఆలోచనతోనే పనిచేస్తా ఉన్నాం. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం సాధించడానికి అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా కార్యాచరణ ప్రకటించాయి.